నమస్తే. జీవీఆర్ టాక్స్ లో కంతీరు ప్రముఖ జర్నలిస్టు తులసి చంద్ గారు జనసేన పార్టీకాను జానీ మాస్టర్ కు లింక్ చేసి మాట్లాడి దేశంలోనే టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు అతను. అలాగే ఏపీలో జనసేన రాజకీయాల్లో చాలా పవర్ఫుల్ గా మారిన తర్వాత ఆటోమేటిక్ గా జానీ మాస్టర్ కూడా ఇండస్ట్రీలో చాలా పవర్ఫుల్ వ్యక్తిగా మారుతారు. అసలు నాకు అర్థం కాని 2019లో జానీ మాస్టర్ కాను జనసేనకు సంబంధం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య జరిగింది 2019లో. వాళ్ళు సంబంధాలు నడుపుకున్నారు, నడుపుకోలేదు, అది 2019 నుంచి నడిచింది. 2024లో అసలు వాళ్ళిద్దరు కలిసే లేరు, ఎవరికి వాళ్ళు ఇడిపోయారు. జానీ మాస్టర్ జాయిన్ అయింది 2024లో. 2024లో జనసేన అధికారంలోకి వస్తే జనసేన బాగా పవర్ లో ఉంది అంటారు. ఈయన కూడా జానీ మాస్టర్ కూడా బాగా పవర్ లో వచ్చారంటారు. పవర్ లోకి వచ్చినా రాకపోయినా జానీ మాస్టరు అప్పుడు వాళ్ళిద్దరు కలిసి లేరుగా మేడం, ఒకసారి గుర్తించుకోండి. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉంది వైసీపీ గవర్నమెంట్. అప్పుడు అవకాశాలు ఉన్నాయి కదా కంప్లైంట్ చేసుకోవడానికి, అప్పుడు కంప్లైంట్ చేయాల్సింది.